కృష్ణరాజు అంటే మూలస్తంభాలు సినిమా ఇండస్ట్రీకి. ఒకప్పుడు చాలా ఇంత ఇలా ఉన్న సినిమా ఇండస్ట్రీని మేమిద్దరం కష్టపడి ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు లేకపోతే ఆయన కొంత డబ్బులు ఇచ్చి, నేను కొంతమందికి డబ్బులు ఇచ్చి, కొన్ని చోట్ల ఆయన ఫిల్మ్ కొంటే నేను భోజనాలు పెట్టి ఇట్లా సినిమా ఇండస్ట్రీని ఎవరు తక్కువగా అంచనా వేయకుండా సినిమా ఇండస్ట్రీని పెంచుకుంటూ వచ్చాం. ఆ పెంచుకుంటూ వచ్చిన క్రమంలో చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు. ఈ రోజుని వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. వాళ్ళందరూ కలిసి సినిమా ఇండస్ట్రీని బాగా పైకి తీసుకొస్తున్నారు. ఇక ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దీన్ని ఎప్పుడో మెడ్రాస్లో మేము స్థాపించాం. అప్పుడు కూడా ఈ కృష్ణరాజు ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీ అందరినీ కలిపి ఆర్టిస్టులందరికీ ఒక గౌరవం తీసుకొచ్చి, ఎక్కడ ఏ గొడవలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము కలిసి స్పందించమన్నావు కదా, ఈ స్పందన అప్పుడే మొదలైంది. చేసి గొడవలు లేకుండా 24 క్రాఫ్ట్లు పెద్దవాళ్ళందరినీ పిలిపించి దానికి మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా ఏ గొడవలు ఉన్నా సరే సర్దుమరిగేలాగా వాళ్ళని గొడవలు లేకుండా, బయటకు గొడవలు లేకుండా చేసేలా చేసి ఎంతో కష్టపడ్డాం, ఎంతో చేసాం. ఈరోజు మా అసోసియేషన్ ఇంత బాగా ఉన్నందుకు సంతోషపడేవాళ్ళం మేమిద్దరం మొదటి వాళ్ళం. ఎందుకంటే ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా బాగుండాలి, మీ అందరూ కలిసి ఉండాలి, వర్గ భేదాలు లేకుండా, ఏమి రకమైన భేదాలు ఏమీ లేకుండా మీరందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఉంటే చాణక్య నీతి, ఒక కర్రనైతే విరలేరు, గుప్పుడు కర్రలుంటే విరడం కష్టం. అంచేత మీరందరూ అందరూ కలిసి ఉండాలి, కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి బిల్డింగ్ కట్టాలయ్యా ఆర్టిస్ట్ అసోసియేషన్కి. దానికి కృష్ణ నేను పూడుకుంటాం. డెఫినెట్గా మంచి బిల్డింగ్ గుర్తుపెట్టుకునేలా, మా ఇద్దరి పేరు గుర్తుపెట్టుకునేలా వారింటి చేశారు వాళ్ళు అని. సో దానికి ఎలా సమకూర్చాలి అవన్నీ మీ అందరితో కూర్చొని ఆలోచిస్తాం, మేము చేస్తాం. అది చేసి మంచి బిల్డింగ్, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాలని నేను కోరుతున్నాను. దానికి మీ అందరి సహకారం, ఆశీస్సులు కావాలి. చాలా సంతోషం. ఇప్పుడు కార్యేషు దాసి భోజేషు మాత కరణేషు మంత్రిగా ఉంటూ ఈరోజు నాకు ఎంతో శుభదినం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఒకే వేదిక మీద ఉండి వారితో పాటు మేము కూడా సన్మానం చేయించుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ విజయ నిర్మల్ అమ్మగారు, ఆవిడ ఎక్కడ ఏ దర్శక నిర్మాత కూడా తెలుగులో ఓన్లీ మన విజయ నిర్మల్ గారే అన్ని సినిమాలు నిర్మించి ప్రపంచ రికార్డునే ఆవిడ నెలకొల్పారు. ఇంకోసారి ఆవిడకి ఇంకా అందరం కలిపి ఇంకా అద్భుతంగా సన్మానించాలని నా కోరిక. అలాగే మా సంస్థ అంటే తల్లికి ఎంత పెట్టినా కూడా ఆ రోజుతో రుణం తీరదు. ఈ మా సంస్థకి ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు తరపున కానీ మా తరపున ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా నిరభ్యంతరంగా అడగచ్చు అని నా యొక్క స్పందన తెలియజేస్తూ ఈ సంస్థ ముందుకు ఇంకా ఎదగాలని కోరుకుంటూ సెలవు.